అండర్ వరల్డ్ ఈ పదం వినగానే మన కళ్ళ ముందే మబ్బుల్లాంటి రహస్యాలు, నేరాలు, భయం గుర్తొస్తాయి. ఈ అండర్ వరల్డ్లో శక్తి, డబ్బు, భయం అన్నీ ఒకే వ్యక్తి పేరుతో ముడిపడ్డాయి. దావూద్ ఇబ్రహీం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన బాలుడు ఎలా ప్రపంచాన్ని కుదిపేసే డాన్గా మారాడు. దావూద్ ఇబ్రహీం 1955లో మహారాష్ట్రలోని కేట్ ప్రాంతంలో పుట్టాడు. అతని తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్. మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబం వాల్యూస్ సాధారణమైనవే అయినా దావూద్ చిన్నప్పటి నుంచి చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గించి వీధి జీవితంపై ఆసక్తి చూపేవాడు. పెట్టి థెఫ్ట్స్, చిన్న చిన్న దొంగతనాలు, స్ట్రీట్ ఫైట్స్ ఇవన్నీ దావూద్ బాల్యం కథల్లో భాగమయ్యాయి. అతని చురుకుదనం, తెలివి లోకల్ ఫ్రెండ్స్లో స్పెషల్ ప్లేస్ ఇచ్చాయి. 1970sలో ముంబై ఆల్రెడీ స్మగ్లర్స్, డాన్స్తో నిండిపోయింది. ఆ కాలంలో 3 పెద్ద పేర్లు హాజీ మస్తాన్, కరీం లాలా, వరదరాజన్ మొదలయ్యారు. దావూద్ చిన్న క్రిమినల్గా మొదటగా ప్రిటీ జాబ్స్ చేసేవాడు. కానీ అతని అగ్రెసివ్నెస్, క్విక్ డెసిషన్స్ వల్ల అతని పేరు చిన్న వయసులోనే అండర్ వరల్డ్లో వినిపించడం మొదలైంది. దావూద్కి ఒక విజన్ ఉండేది. స్మాల్ టైం గ్యాంగ్స్టర్ కాదు, మొత్తం ముంబైని కంట్రోల్ చేయాలని. దావూద్ తన బ్రదర్ షాబీర్ ఇబ్రహీంతో కలిసి ఒక కొత్త గ్యాంగ్ ప్రారంభించాడు. ఈ గ్యాంగ్ తర్వాత డి కంపెనీగా పేరుగాంచింది. డి కంపెనీ ఆపరేషన్స్లో స్మగ్లింగ్, గోల్డ్ ట్రేడ్ మొదట ఉండేవి. త్వరలోనే ఈ గ్యాంగ్ ముంబై డాక్స్, షిప్పింగ్, పోర్ట్ ఏరియాస్ మొత్తాన్ని కంట్రోల్ చేసేసింది. దావూద్కు అండర్ వరల్డ్లో ఒక కొత్త శక్తిగా గుర్తింపు వచ్చింది. దావూద్ లైఫ్లో మొదట పెద్ద ట్రాజెడీ అతని బ్రదర్ షాబీర్ ఇబ్రహీం 1981లో రైవల్ గ్యాంగ్చే హత్య చేయబడ్డాడు. ఈ సంఘటన దావూద్ని మరింత రూత్లెస్ గ్యాంగ్స్టర్గా మార్చింది. అతను రివెంజ్ కోసం రైవల్ గ్యాంగ్స్ని ఒక్కొక్కరిని టార్గెట్ చేశాడు. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం ఆ కాలంలో అనేక ఎన్కౌంటర్, కిల్లింగ్స్ దావూద్ ప్లానింగ్తోనే జరిగాయి. దావూద్ స్లోలీ ఫియర్ అనే పేరు గెలుచుకున్నాడు. 1980s మధ్యలో దావూద్ దుబాయ్కి షిఫ్ట్ అయ్యాడు. దుబాయ్లో అతను ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. లావిష్ లైఫ్ స్టైల్, బంగారు వ్యాపారం, రియల్ ఎస్టేట్, ఇలా మరెన్నో. అక్కడి నుంచి అతని ఎంపైర్ మరింత స్ప్రెడ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్స్తో అతని క్లోజ్ కనెక్షన్స్ అప్పుడే డెవలప్ అయ్యాయి. ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ చాలామంది దావూద్తో సంబంధాలు పెట్టుకున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 80s, 90sలో బాలీవుడ్లో దావూద్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది. మూవీ ఫైనాన్సింగ్లో అతని డబ్బు ఉండేది. దావూద్ పార్టీస్లో పెద్ద యాక్టర్స్, హీరోయిన్స్ అటెండ్ అయ్యేవారని గాసిప్ మ్యాగజైన్స్లో రాసేవి. దావూద్ చామ్ మరియు ఫియర్ రెండింటితోనూ బాలీవుడ్ను దగ్గరగా ఉంచుకున్నాడు. అతని పేరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో షాడో ప్రొడ్యూసర్గా ప్రసిద్ధి చెందింది. దావూద్ ఎంపైర్ ఇండియా వరకు మాత్రమే పరిమితం కాలేదు. గల్ఫ్ కంట్రీస్, ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక వరకు అతని నెట్వర్క్ స్ప్రెడ్ అయింది. స్మగ్లింగ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ఎలక్ట్రానిక్స్, నారోటిక్స్ అన్నీ ఇతని రూట్లోనే ఉండేవి. దుబాయ్లో బేస్ పెట్టుకోవడం వల్ల అతని కంట్రోల్ చాలా ఈజీ అయింది. దావూద్ పేరు ఒక గ్లోబల్ క్రైమ్ సిండికేట్ లీడర్లా ఎస్టాబ్లిష్ అయింది. 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్, 12 సీరియల్ బ్లాస్ట్లో 250 మంది పైగా చనిపోయారు, వందల మంది గాయపడ్డారు. ఇన్వెస్టిగేషన్లో దావూద్ ఇబ్రహీం మాస్టర్ మైండ్ అని బయటపడింది. దావూద్కు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ అనే టైటిల్ వచ్చేసింది. అప్పటి నుంచి అతని లైఫ్ ఒక ఇంటర్నేషనల్ ఫ్యూగిటివ్ లైఫ్గా మారిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం దావూద్ పాకిస్తాన్లోని కరాచీలో సెటిల్ అయ్యాడని ఇంటెలిజెన్స్ చెప్తోంది. ఐఎస్ఐ ప్రొటెక్షన్లో అతను లావిష్గా జీవిస్తున్నాడని ఇండియా తరచూ పాకిస్తాన్ బ్లేమ్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఎప్పుడూ డినే చేస్తుంది అతను మన దగ్గర లేడు అని. అయినా కూడా ఫోటోగ్రాఫ్స్, లీక్డ్ ఆడియోస్ అతని ప్రజెన్స్ పాకిస్తాన్లోనే ఉందని ప్రూవ్ చేస్తాయి. దావూద్ యాక్చువల్ అడ్రస్ ఒక మిస్టరీలానే ఉంది. యునైటెడ్ నేషన్స్, యుఎస్ దావూద్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేశారు. అతని ప్రాపర్టీస్ ఫ్రీజ్ చేశారు, అకౌంట్స్ సీజ్ చేశారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ అతని మీద ఇష్యూ అయింది. అయినా కూడా దావూద్ నెట్వర్క్స్ ఇంకా యాక్టివ్లోనే ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, అతను ఇండియన్ హిస్టరీలో మోస్ట్ నొటోరియస్ క్రిమినల్. దావూద్ కథ మనకు చెబుతున్నది, చిన్న స్ట్రీట్ క్రైమ్ నుండి గ్లోబల్ టెర్రర్ వరకు ఒక వ్యక్తి ఎలా వెళ్ళగలిగాడు. కానీ అదే సమయంలో ఇది ఒక లెసన్ కూడా. క్రైమ్ మే గివ్ పవర్ బట్ నెవర్ పీస్.
దావూద్ ఇబ్రహీం పేరు ఎప్పటికీ ఇండియన్ అండర్ వరల్డ్లో ఒక లెజెండ్ ఆఫ్ ఫియర్గా మిగిలిపోతుంది.